అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదల తిరుపతి మన్నెంకొండ దేవస్థానం అనుబంధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నేటితో ప్రారంభమయ్యాయి. ఇదే అంశంపైన దేవాలయానికి సంబంధించిన ధర్మకర్త మధుసూదన్ కుమార్ను మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, ఏమేమి కార్యక్రమం జరగబోతుంది? నేటి నుండి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఏమేమి కార్యక్రమం చేస్తున్నాం? ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నెంకొండ దేవాలయానికి అనుబంధ దేవాలయం అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలై రేపు కళ్యాణం, ఎల్లుండితో ముగుస్తాయి. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈరోజు శుద్ధి పుణ్యావచనము, స్వామివారికి అలంకారము, అభిషేకాలు, నూతన వస్త్రాలు, రాత్రికి హనుమద్వాహన సేవ జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అశేషంగా భక్తులు వచ్చి దర్శించుకొని స్వామి కళ్యాణాన్ని తిలకించాలని ఆశిస్తున్నాం. రాత్రికి గరుడవాహన సేవ ఉంటుంది. ఎల్లుండి శుక్రవారము వసంతోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, చలువ పందిళ్ళు, నీటి సౌకర్యము, అన్నప్రసాద వితరణ, భోజన సౌకర్యం కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించగలరు. రైట్. ఈ దేవాలయం విశిష్ట ఏంది? ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర ఏంది? ఎన్నో వేల సంవత్సరాలచే మునులచే పూజించబడుతున్న మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి వలనే ఇక్కడ కూడా గుహలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై స్వయంభూగా వెలిసినాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఈ గుహలో ఉన్నాడు స్వామిని. పూర్వం మా వంశస్థులు కొందరు కనుక్కొని ఇక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకరోజు పూజ చేసేవాళ్ళు. 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి రెగ్యులర్గా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమికి ఉత్సవాలు జరుపుతూ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అశేషంగా భక్తులు ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతున్నారు. ముందు భక్తుల రాకకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని విన్నవించుకుంటున్నాం. పేదల తిరుపతి మన్నెంకొండ అనుబంధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసుకుని చెప్పుకోవచ్చు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయానికి సంబంధించిన ధర్మకర్త అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు రేపు కళ్యాణ కార్యక్రమం, అలాగే తీర్చి ఉత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.